కోడలు. అమ్మా కోడలా, నా టీ ఎక్కడా? ఇంకా టీ రెడీ చేస్తున్నావా? ఇదిగో వచ్చేసాను మావయ్య. ఒకే ఒక్క నిమిషం ఉండండి, తీసుకొస్తాను. కోడలు పిల్ల, ఏంటిది? నువ్వు స్నానం కూడా చేయకుండా కిచెన్లో ఎలా పనిచేస్తున్నావు? మన ఇంటి ఆచారం నీకు తెలుసు కదా. మావయ్య, నేను మా ఇంట్లో ఉన్నప్పుడు నేను కిచెన్కి అలాగే వెళ్తాను. లేదమ్మా, ఈ ఇంట్లో అటువంటి జరగవు. ఏంటి కోడలమ్మా, స్నానం చేయకుండా నువ్వు కిచెన్లోకెళ్ళి ఎందుకు పని చేశావు? మావయ్య, ఇప్పుడే నేను స్నానం చేసి వస్తాను. సుమన్కి ఇప్పుడే కొత్తగా పెళ్ళయ్యింది. తనే ఆ కుటుంబంలో ఒకే కోడలు. కాని పెళ్ళైన మరుసటి రోజే అందరూ తనతో ఇష్టానికి పనిచేయించుకున్నారు. తను చాలా సైలెంట్ అయిన అమ్మాయి, అందుకని అందరూ ఇష్టానికి పనిచేయించుకున్నారు. అత్తయ్య మావయ్య మాత్రం కాకుండా తన భర్త కూడా తనతో ఎక్కువ పనిచేయించుకున్నాడు. అరే కోడలి పిల్ల, నువ్వెక్కడికెళ్ళిపోయావు? ఇదిగో వచ్చేసాను అత్తయ్య. ఏంటి నువ్వు అక్కడ నిల్చుకుని నా మొహాన్ని అలా దిక్కులు చూస్తున్నావు? నా కాళ్ళకి దండం పెట్టి నా ఆశీర్వాదం తీసుకో. తల్ల ముసుగేసుకోకుండా నిల్చున్నావు. అత్తయ్య, తలని ఎందుకు మని ఇలాగా కప్పుకోవాలి? తల్లో ముసుగు లేకుండా ఉంటే చూడ్డానికి ఏ అమ్మాయి కోడలా అనిపించదు. నాకు తెలుసమ్మా, పెళ్లి తర్వాత చాలా విషయాల్లో ఖచ్చితంగా నువ్వు మారాలి. నీ మామయ్య కూడా ఇక్కడే కదా ఉన్నారు, నీ భర్త కూడా ఇక్కడే కదా ఉన్నారు. సరేండి అత్తయ్య. సుమన్, ఎందుకు నా డ్రెస్ని ఇంకా అయన్ చేయలేదు? ఒక పని కూడా నువ్వు ఏం చేయనంటావు కదా. సుమన్ని ఇదేలాగా ప్రతిరోజు ఆ కుటుంబంలో అందరూ బాగా పని తీసుకున్నారు. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సుమన్ని ఒక పని మనిషిలాగే చూశారు. తను తన పెళ్ళైన రెండో రోజు తన ఇంటికి ఒక ఫంక్షన్ కోసం బయలుదేరి వెళ్ళింది. తను తన ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాధగా కూర్చుంది. అప్పుడు తన చెల్లెలు తన్ను చూడ్డానికి వచ్చింది. అరే, ఏమైంది సుమన్? నువ్వు సంతోషంగా లేవే, ఏమైంది? ఎందుకని ఇంత బాధగా ఉన్నావు? ఏమీ లేదు, నేను ఊరికే కూర్చున్నాను. నీ పెళ్లికి నేను రాలేకపోయాను, మీ అత్తగారింటి వాళ్ళని నేను కలవలేకపోయాను. అంతా బాగానే జరుగుతూ ఉంది కదా. అవునవును అని సరిగ్గానే ఉంది. ఇప్పుడు నిజం చెప్పు, విషయమేంటో చెప్పు. నేను నీ సహోదరి, నువ్వు నా దగ్గర ఏమీ దాచిపెట్టకుండా అన్ని నిజాలు చెప్పు. పెళ్లికి ముందు నువ్వు అన్ని విషయాల్ని నా దగ్గరే షేర్ చేసుకుంటావు, కానీ ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత నేను నీకు ఏమీ కాకుండా పోయానా? సుమన్ తనకి జరిగిన దారుణాలన్నీ కుసుమ్ దగ్గర చెప్పుకుని ఏడ్చింది. ఇది చెప్పేటప్పుడు తన కళ్ళల్లో నీళ్ళొచ్చేసింది. ఓ అలాగా, అదే విషయమా? నువ్వు వాళ్ళని తలుచుకొని నిన్ను నువ్వెందుకు బాధ పెట్టుకుంటున్నావు? నిదానంగా ఉండు, నేను నీకోసం ఏదో ఒకటి చేస్తాను. ఇలాంటి విషయాలు మీ అత్తగారింట్లో జరగడానికి నేను అస్సలు అంగీకరించను. ఇప్పుడు నువ్వు ఏం చెప్దాని డిసైడ్ అయ్యావు? ఇంకా అదే నా ఇల్లు, ఇంకా ఆ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి నాకు కాస్త టైం పడుతుంది కదా. పోను పోను అన్నీ సర్దుకుంటుంది. నువ్వు నాకు సహోదరివి, నువ్వు నేను ఒకేలాగే ఉన్నావు. ఈసారి నువ్వు మీ అత్తగారింటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. నీకు బదులుగా నేను మీ అత్తగారింటికి వెళ్తాను. ఆ తర్వాత నేను నీకో మాటిస్తా, ఆ ఇంట్లో అన్నీ సరిచేశాకే నిన్ను ఆ ఇంటికి తిరిగి పంపిస్తాను. కుసుమ్ సుమన్ లాగే డ్రెస్ చేసుకుంటూ తన అత్తగారింటికి వెళ్ళింది. కుసుమ్ బాగా చదువుకుంది, చాలా ధైర్యమైన అమ్మాయి కూడా. తను విదేశాల్లో చదువుకునొచ్చింది. సుమన్కి జరిగిన దారుణానికి తన అత్తగారింట్లో ఉన్న వాళ్ళందర్నీ మార్చాలని నిర్ణయించుకుంది. అత్తగారింటికొచ్చేసి తను పొద్దున లేచేటప్పుడు, ఏంటమ్మా కోడలా, ఇంకా టీ రెడీ చేయలేదా? అయ్యో మావయ్య, నేనింకా స్నానం చేయలేదే. స్నానం చేయకుండా, పూజ చేయకుండా నేను మీకెలా టీ పెట్టిస్తాను? నేనిప్పుడే తల్లో గోరింటాకు రాసుకున్నాను. ఇప్పుడు ఈ గోరింటాకు ఎండే వరకు నేను స్నానం కూడా చేయలేను. అందుకని స్నానం చేయకుండా నేను పూజ కూడా చేయలేను. తర్వాత పూజంతా చేయకుండా నా వల్ల కిచెన్లోకి కూడా వెళ్ళలేను. మీరొక పని చేయండి, మీరే టీ పెట్టుకుని తాగేయండి. అలాగే నాకో గ్లాస్ పెట్టి తీసుకురండి. అరే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను టీ పెట్టాలా? ఇలా చూడండి మావయ్య, ఈరోజు టీ మీరే పెట్టుకుని తాగాలి. ఎందుకంటే నేను అత్తయ్యగారిని చూసి కాల్లో పడి దండం పెట్టుకునే వరకు చూశారంటే అత్తయ్యగారి వాళ్ళ కూడా ఏ పని చేయలేరు. కుసుమ్ తన తలకి హెన్నా పెట్టుకుని 2 గంటల వరకు అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉండింది. ఇంకా తన అత్తగారి కాళ్ళను కూడా మొక్కలేదు. ఇంకా మామయ్యకు కూడా టీ పెట్టివ్వలేదు. ఇంకా అదేలాగా తన భర్త డ్రెస్సును కూడా అయన్ చేసివ్వలేదు. ఏంటి సుమన్ ఇది? ఇప్పుడు వరకు ఎందుకు టిఫిన్ రెడీ చేయలేదు? నేను ఆఫీస్ వెళ్ళడానికి టైం అయింది, నేటికి మీటింగ్ ఉంది నాకు. అరే ఏంటండి మీరు? నేను నా చేతి వంట మీకు నచ్చలేదని చెప్తున్నారు కదా.
హోటల్ భోజనమే మీకు చాలా నచ్చిందంటున్నారు కదా, అందుకని ఒక పని చేయండి. ఈ రోజు మీరు వెళ్ళి హోటల్లోనే తినండి. ఇప్పటికి కావాలంటే నేను మీకు బ్రెడ్ జాము పెట్టిస్తాను. ఇంతవరకు నేను ఆఫీస్కి బ్రెడ్ అండ్ బటర్ తీసుకెళ్ళింది లేదు. నాకు ఆఫీస్కి లంచే కావాలి, నాష్టా ఏమొద్దు. ఈ రోజు వరకు మా అమ్మ నాకు భోజనం ఇవ్వకుండా ఆఫీసుకి పంపించింది లేదు. కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత నేనిప్పుడు లంచ్ బాక్స్ లేకుండా పోతున్నాను. ఇప్పటి వరకు ఒకరోజు కూడా మీ అమ్మగారు మీకు అన్నం పెట్టకుండా పంపించలేదంటున్నారు కదా, అప్పుడు ఒక పని చేయండి. మీ అమ్మగారి దగ్గర చెప్పి వంట చేయమని చెప్పండి. కాస్త ఎక్కువగానే వండమనండి. ఎందుకంటే నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగా, పెళ్లి చేసుకొని అత్తవారింటికొచ్చింది నువ్వు, కాని నేను నీకు వండి పెట్టాలా? కోడలా, ఈరోజు నువ్వు ఏం తింటావో చెప్పు. అరే, ఏంటి నువ్వు అస్సలు మారిపోయావు? ఇంతకు ముందు శబ్దం చేయకుండా ప్రశాంతంగా పనిచేసుకుంటావు కదా. అదంతా అప్పుడు చేశాను, ఇప్పుడు చెయ్యను. మీకంతా ఇంట్లో కోడలక్కర్లేదు, పని మనిషే అవసరం అనుకుంటా. మీరందరూ ఏమనుకుంటున్నారు? మౌనంగా ఉంటున్నానని మీ ఇష్టానికి నా దగ్గర పనులు చేయించుకుంటున్నారా? కాని నేనలాంటి అమ్మాయినేం కాదు. మీరు నన్ను ఎక్కువగా కష్టపెడితే నేను బయలుదేరి మా అమ్మగారింటికి వెళ్ళిపోతా. ఏంటి ఇంత కోపంగా మాట్లాడుతున్నావు? కుసుమ్ సుమన్ కోసం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పగ తీర్చుకుంది. అందుకని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవ్వడం ప్రారంభించారు. ఒకరోజు కుసుమ్ తన మోడర్న్ డ్రెస్ వేసుకుని ఇంట్లో తిరుగుతూ ఉండింది. అప్పుడు లీలావతికి తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికొచ్చారు. అరే లీలావతి, ఈ పిల్ల ఎవరు? అవును, నీ కోడలి పిల్ల కనిపించట్లేదు. తనే నా కోడలు. తానా నీ కోడలి పిల్ల? తనకి పెద్దవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో తెలియనట్టుందే. తను నా కాళ్ళు పట్టుకుని నమస్కారం పెట్టలేదు. తన వేసుకున్న డ్రెస్సుని చూడు. తను డ్రెస్సు వేసుకుందా లేక ఒళ్ళు మొత్తం కనిపించేలా ఉందే? సుమంత్, ఏంటమ్మా ఇదంతా? నువ్వు నా ఫ్రెండ్ కాళ్ళకి దండం పెట్టుకోనే లేదు. అవును, ఎందుకు ఇలా డ్రెస్ చేసుకొనొచ్చావు? నీకు అస్సలు సిగ్గనేదే లేదా? కాలు మొక్కటం వల్ల మాత్రం మర్యాద దక్కదు. మర్యాద అన్నది వాళ్ళు చూసే చూపుల్లోనే ఉంటుంది. నేను మీ ఫ్రెండ్ని ఏ విధంగానూ అవమానపరచలేదు. ఆ తర్వాత ఆ డ్రెస్ గురించిన విషయం ఇందులో అంతగా తప్పే ఉంది. జీన్స్ టాపే కదా వేసుకున్నాను. నా ఒంటిలో ఏ భాగం బయట తెలుస్తుందో చెప్పండి? సారీ కట్టినా కూడా కొన్ని భాగాలు బయట కనిపిస్తాయి, కానీ జీన్స్లో నా బాడీ మొత్తం కవర్ అయ్యే ఉంటుంది. ఈ తేడా అంతా మీ చూపుల్లోనే ఉంటుంది. ఇలా చూడండి అత్తయ్య, మీ ఫ్రెండ్కి నేను వేసుకునే ఈ డ్రెస్సు అస్సలు నచ్చలేదనుకుంటా. ఈరోజు నువ్వు నా పరువు తీశావు. నా ఫ్రెండ్ ముందు నువ్వు నన్ను చాలా అవమానించావు. నేను మీ ఫ్రెండ్ని ఏ విధంగానూ అవమానపరచలేదు. అంతకుమించి మీకు చెడుగా అనిపిస్తే అది మీ సమస్య. ఒక అమ్మాయిని పెళ్లి చేసి తీసుకొస్తే ఏమనుకుంటున్నారు? తన్ని మీ ఇష్టానికి ఆడిద్దాం అనుకుంటున్నారా? తనక్కూడా తన ఇష్టాలంటూ కొన్ని ఉంటాయి కదా. తన కావలసిన వాళ్ళందరినీ వదిలేసి మిమ్మల్ని నమ్మి మీ ఇంటికొస్తుంది. కాని మీరేంట్రా అంటే ఒక పని మనిషిలా, ఒక బానిసలా చూస్తూ ఉన్నారు. కుసుమ్ లీలావతితో ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఆ సమయానికి కేశవ్ కూడా వచ్చారు. కుసుమ్ ఇలా ఎదిరించి మాట్లాడడం చూసిన వెంటనే ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఇంకా తను కుసుమ్ని కొట్టడానికి చేతులు ఎత్తినప్పుడు చెప్పిపెట్టినట్టు సుమన్ కూడా ఆ చోటుకి వచ్చేసింది. ఆపండి! ఎలా మీరిద్దరూ ఒకేలాగా ఉన్నారు? కేశవ్, మేమిద్దరం కమల పిల్లలం. తను కోసం. అప్పుడు నువ్వు? నేనే మీ భార్య. నాకు తల చుడుతుంది, నాకేం అర్థమవ్వలేదు. మీరిద్దరు ఎవరు? అర్థమైనట్టు నేను చెప్తాను మావయ్య. మేమిద్దరం కలవ పిల్లలం. నేను కుసుమ్. మీరు సుమన్ని పెళ్లి చేసుకున్నప్పుడే నేను బయటూర్లో స్టే చేసి చదువుతూ ఉన్నాను. అందువల్లే నేను మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. ఒక చేంజ్ కోసం సుమన్ మా ఇంటికొచ్చినప్పుడు తన కష్టాన్ని చూసి తన బాధేంటో నేను అడిగి తెలుసుకున్నాను. అప్పుడే ఇక్కడ జరిగిన విషయాలన్నీ తను నాతో చెప్పింది. బాగా ఏడ్చేసింది. మీ అందరి పనుల్ని తంతల్లో కట్టేసి ఎప్పుడు చూసినా తన మీ బానిసలాగా ఏడిపిస్తూ ఉండేవాళ్లు. తనకి రెస్ట్ తీసుకోవడానికి సమయమే లేకుండా పోయింది. అప్పుడే నేనిలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నా. ఇకపై నా సహోదరిని మీరిలా ఇబ్బంది పెట్టడం నేను అస్సలు అంగీకరించను. మీ అందరికీ మీరు చేసిన తప్పుని అర్థమయ్యేలా చేద్దామనుకున్నాను. అందువల్లే నేను సుమన్లాగా డ్రెస్ చేసుకొని ఈ ఇంటికి మీ కోడలి పిల్లలా వచ్చాను. ఆ తర్వాత కొంచెం కొంచెంగా మీరు చేసిన అన్ని తప్పుల్ని మీ కంటి ముందే నిరూపించాను కదా.
చాలా థ్యాంక్స్ మా కుసుమ్. నువ్వు మాకు బుద్ధి చెప్పి అందరి కళ్ళని తెరిచేశావు. నిజానికి మేమందరం కోడలు వచ్చిన తర్వాత మా అందరి పనులని మా కోడల్నే చేయమనేవాళ్ళం. మేము చాలా నెమ్మదిగా ఉండేవాళ్ళం. నువ్వు ఇప్పుడొచ్చి మేము చేసిన తప్పులంతా మాకర్థమయ్యేలా చెప్పావు. ఇప్పుడు ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు అందరం ఆ తప్పుని అర్థం చేసుకున్నాం. కోడలు ఇంటికి లక్ష్మీని అర్థం చేసుకున్నాం. తను పనిమనిషి కాదు. ఇక నుంచి సుమన్ దగ్గర అనవసరంగా ఏ పని చేయమని చెప్పము. కాని ఈ ఇంటి కోడలైన తనని ఈ ఇంటి కూతురుగానే మేము చూసుకుంటాం. అవును కుసుమ్, నేను సుమన్ని చాలా ప్రేమిస్తున్నాను. ఇకపై దానికి ఏ సమస్య రాకుండా అసలు నేను చూసుకుంటాను. సుమన్ ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించింది.